విరాళం ఇద్దాం తర్వాత మేద్దాం. ఫస్ట్ విరాళం ఇద్దాము, తర్వాత మేద్దాం. లంచాలతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నిధులట. చూసుకోరు ఎట్లుందో. ఎవడు వీళ్ళంతా? వ్యాపారవేత్తలో, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, ఇంకెవరో కాదు, విద్యుత్ శాఖలో ఉన్న అధికారులట. చూడండి, విద్యుత్ శాఖ ఇంజనీర్ల దోపిడీలో కొత్త కోణం. గెలిచాక తమకు అన్ని విధాల మద్దతు ఇచ్చేలా ఒప్పందం. ముగ్గురు కలిసి ₹1 కోటి ఇచ్చిరట. వసూలు రాజాలపైన ప్రభుత్వ విచారణ. అంటే ₹1,00,000, ₹1,50,000, ₹2,00,000 వచ్చే ఒక ఉన్నతాధికారి కూడా పార్టీలకు ఫండ్ ఇస్తున్నాడట. ఎట్లు ఇస్తున్నాడు? ఆ పార్టీలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి కొన్ని ప్రాజెక్టుల ద్వారా ఈయన అధికారిగా ఉండి దొంగ సంతకాలు పెట్టో, లాలూచీబడో, కాంట్రాక్టర్కి లబ్ధి చేకూర్చో ₹100 కోట్ల వెనకేసుకుంటారు. వెనకేసుకొని ఆయా పార్టీలకి, ఏ పార్టీ అయితే ఆయనకి సపోర్ట్ చేసిందో ఆ పార్టీకి విరాళం ఇస్తున్నారట. పార్టీలకు విరాళం. మళ్ళీ ఏం చేయాలి? మీకు పార్టీకి విరాళం ఇస్తాం ఎలక్షన్ టైంలో, మళ్ళీ మీరు గెలవంగానే మాకు సపోర్ట్ చేయాలి. దేనికి? అవినీతికి, దోపిడీకి. అంటే ఎంత దుర్మార్గులు చూడండి. చూసినాం కదా మనం లాస్ట్ టైం. హరిరామ్ దగ్గర దాదాపు 200-300 కోట్లు దొరికినాయి. నూనె శ్రీధర్ దగ్గర 200-300 కోట్లు దొరికినాయి. వాడు మురళీధర్ రావు దగ్గర 100 కోట్లు దొరికినాయి. ఇట్లా విద్యుత్ శాఖ అధికారులు, ఇప్పుడు ఆడు ప్రభాకర్ రావు ఎటుపోయిండో అడ్రస్సే లేదు. మరి రేవంత్ రెడ్డి అన్నాడు ఆనాడు, గొర్ర గుంజుకొస్తా ఏడ ఉన్నా అని అన్నాడు. ఆనాడు ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టిండు అదే ప్రభాకర్ రావు. సీఎండి ఉన్నాడు కదా, ఎప్పుడో 10-12 ఏళ్ల కింద రిటైర్ అయిన తీసుకొచ్చి సొంత కులపోడని కేసీఆర్ ట్రాన్స్కో జెన్కో సీఎండిగా నియమించిండు కదా. సో ఆ పెద్ద మనిషి ఎక్కడ పోయిండు? 1,000 కోట్లు 100 కోట్లు సంపాదించి అవతల పడ్డాడు. మరి ఎంక్వైరీ ఏది? ఇప్పుడు మనం ఓన్లీ ఈ చిన్న అధికారుల దగ్గరనే ఇన్ని 100 కోట్లు వెళ్తున్నాయి. మరి ఆయన 10 సంవత్సరాలుగా ఆ శాఖను నిర్వర్తించిన ఆయన అకౌంట్లో, లేకపోతే ఆయన బినామీల రూపంలోనో ఇంకో రూపంలోనో ఎంత సంపాదించి ఉంటాడు? ఏమైంది? ఎటుపోయిండు?